Online, my screen is good. Online screen visible, huh? Yes, sir. Yep. సో మీరు పింగ్ చేస్తే నాకు అర్థం కాదండి, వెనక బ్యాక్ ఎండ్లో నాకు చార్ట్ కనిపించదు, సో మీరు మాట్లాడాలి. ఓకే, ఫైన్. సో ఇప్పటి వరకు మనం వేరియబుల్స్ గురించి బేసిక్ చూసాం, లైక్ వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, టైప్స్ ఎలా ఉంటాయి, ఇన్వాలిడ్ వ్యాలిడ్ గురించి డిస్కస్ చేసాం. ఈరోజు బేసిక్ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసాం. పైథాన్ బేసిక్ డేటా టైప్స్. సో డేటా టైప్స్ అంటే డిఫరెంట్గా ఇది ఏం చేస్తుంది అంటే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసే వాల్యూస్, ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసే వాల్యూస్. బట్ ఒక్కొక్క డేటా టైప్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా, ఒక్కొక్క డేటా టైప్ డిఫరెంట్. ఇంటూ ఫ్లోట్స్ ఏమవుతుందా, అవ్వదు. ఇంటూ ఇంటీజర్స్ -∞, 0 +∞. ఫ్లోట్ వాల్యూస్ అంటే 0.00 డెసిమల్స్లో ఉంటాయి. సో ఆ రెండు సేమ్ అవుతాయా, లేవు కదా. కాంప్లెక్స్ ఇంటూ సేమ్ అవుతుందా, లేవు, అవ్వవు. ఎందుకంటే దే హ్యావ్ దేర్ యూనిక్, ఒక్కో దానికి దాని యూనిక్నెస్ అనేది ఉంటుంది. ఇంటూ లాగే వర్క్ అవుతుంది, ఫ్లో లాగే వర్క్ అవుతుంది. సో అలాంటి డేటా టైప్స్ ఇవి. విజిబుల్ అందరికి డేటా టైప్స్. సో బేసిక్గా డేటా టైప్స్ 4 టైప్స్గా డివైడ్ అయింది: నెంబర్, సెట్, డిక్షనరీ, సీక్వెన్స్. ఓకే, ఫస్ట్ నెంబర్స్. ఇవి బేసిక్స్, ఇవి దీనిలో గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు క్లాస్ అంతా దీనిలో గురించే మాట్లాడతాం. ఇవి మళ్ళీ ఇది నేను చెప్తా. సో నెంబర్స్ అగైన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. ఒకటి ఇంటూ, ఫ్లోట్, కాంప్లెక్స్, బులియన్. ఎందుకు సార్ బులియన్ ఇంటీజర్ కింద వేసారంటే బులియన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 0 1 1. ఇంట్లోనే కదా, ఇంటీజర్స్లోనే కదా 0 1 కూడా వచ్చేది. సో అందుకు దానికి అండర్ ద కింద వేశారు. ఇంటీజర్ కిందనే బులియన్ కూడా రిప్రజెంట్ చేశారు. ఓకేనా. బేసిక్ డేటా టైప్స్ ఏమేమి ఉంటాయి: ఇంటూ, ఫ్లోటు, కాంప్లెక్స్, బులియన్. ఈ 4 బేసిక్ డేటా. ఈ పక్కన ఉన్నాయి చూడండి 5, ఇవి కోడ్ డేటా టైప్స్ అంటారు. కోడ్ డేటా టైప్లో సెట్, డిక్షనరీ, స్ట్రింగ్, టపుల్, లిస్ట్. ఇవి 5 కోడ్ డేటా టైప్స్ అంటారు. ఓకేనా, అంటే లైక్ అడ్వాన్స్ లెవెల్. బేసిక్ డేటా టైప్స్, అడ్వాన్స్ డేటా టైప్స్ అని. ఓకేనా, నార్మల్గా అయితే అందరూ కోడ్ డేటా టైప్స్ అంటారు. పైథాన్ కోడ్ డేటా టైప్స్ అంటే లిస్ట్, స్ట్రింగ్, టపుల్, డిక్షనరీ, సెట్. ఈ 5 ఆర్డర్ అనేం లేదు, ఎలాగైనా రాసుకోవచ్చు. మీకు నచ్చినట్లు నేను సెట్, డిక్షనరీ, స్ట్రింగ్, లిస్ట్ అండ్ టపుల్ రాసా, ఎలాగైనా రాసుకోవచ్చు, ఆర్డర్ అనేం లేదు. ఇవి కూడా ఇండివిజువల్ డేటా టైప్స్, దానికి ఈక్వాలిటీ ఇండివిజువాలిటీ ఉంటుంది. సో ఇవి బేసిక్ డేటా టైప్స్. రాసుకుంటారని రాసుకుంటాం. లైక్ ఒకసారి మీ మెయిల్ నాకు పంపించారు, మెయిల్ ఐడికి వీడియో యాక్సెస్ ఇచ్చారు, చెక్ చేసి. ఇప్పుడే సేమ్ నాకు ఇచ్చిన మెయిల్ ఐడి నువ్వు యూట్యూబ్లో కూడా ఆన్లో ఉండాలి. వచ్చిందా? రైట్, దట్స్ ఇట్. సో ఈరోజు నుంచి అలానే వస్తాయి వీడియోస్. నెంబర్స్ ఈజ్ అ బేసిక్ డేటా టైప్స్. నార్మల్గా అన్ని దాంట్లోనూ ఇవే ఉంటాయి. కొంతమంది ఎలా చెప్తారంటే ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని ఉంటాయి. విన్నారా ఈ పాయింట్స్? ప్రిమిటివ్ డేటా ఆఫ్ చేసేసి సౌండ్ వస్తుంది. నీదే సౌండ్ వస్తుంది. ఓకే, కొంతమంది ప్రిమిటివ్ డేటా టైప్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని చెప్పి చెప్తారు. ఓకేనా, జావాలో ఎక్కువ ప్రిఫరెన్స్ జావాలో ఇస్తాను, ప్రిమిటివ్ డేటా టైప్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో మన క్లియర్ అండర్స్టాండింగ్ కోసం నెంబర్స్, కోడ్ డేటా టైప్స్. నెంబర్స్లో ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్ అండ్ బులియన్స్ వస్తాయి. అవే కోడ్ డేటా టైప్స్లో సెట్, డిక్షనరీ, సీక్వెన్స్, స్ట్రింగ్, టపుల్, లిస్ట్. ఓకేనా, ఇవి డేటా టైప్స్. ఫస్ట్ వన్ నెంబర్స్ గురించి మాట్లాడతాం. నెంబర్స్లో మెయిన్గా ఉండేవి 3 టైప్స్, అంటే ఇంటూ, ఫ్లోట్, కాంప్లెక్స్. బులియన్ని సపరేట్ చేశాను. ఫస్ట్ ఈ మెయిన్ 3 టైమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో x = 1, y = 2.8, z = 1 + 6j. సో ఫస్ట్ వన్ x = 1. ఇంటీజర్స్ అంటే -∞ to 0 +∞. ఇక్కడ 1 అనేది ఇంటీజరా కదా, ఇంటీజర్. సో మీరు ఏ పాయింట్ అయినా పాయింట్స్లో డెసిమల్లో రిప్రజెంట్ చేస్తే అవి ఫ్లోట్లోకి వెళ్ళిపోతాయి.
ఫ్లోట్లోకి వెళ్ళిపోతాయి. కాంప్లెక్స్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ రియల్ నెంబర్స్ ప్లస్ ఇమాజినరీ నెంబర్స్. రియల్ నెంబర్ ఉండాలి, లైక్ ఇంటీజర్స్ ఉండాలి, దాంతోపాటు ఇమాజినరీ నెంబర్ కూడా ఉండాలి. అంటే ఏదన్నా కానీ జేతో ఎండ్ అవ్వాలి, అంతే కదా. 1 + 6j, 2.2 + 7j, ఏదైనా రానిలే. ఒక పక్కన ఇమాజినరీ నెంబర్ ఉంటుంది, ఇంకో పక్కన రియల్ నెంబర్ ఉంటుంది. ద కాంబినేషన్ ఆఫ్ బోత్ రియల్ నెంబర్ అండ్ ఇమాజినరీ నెంబర్ ఈజ్ నోన్ యాజ్ ఎ కాంప్లెక్స్. ఇది క్లియరా స్టెప్? ఓకే. సో ఇక్కడ మీకు టైప్ ఫంక్షన్ అని చెప్పి ఒక ఫంక్షన్ వస్తుంది. ఈ టైప్ ఫంక్షన్ ఏం యూజ్ చేస్తారంటే టు ఐడెంటిఫై విచ్ డేటా టైప్ ఈజ్ స్టోర్ ఇన్ ఏ వేరియబుల్. టు ఐడెంటిఫై విచ్ టైప్ ఆఫ్ డేటా టైప్ ఈజ్ స్టోర్ ఇన్ ఏ వేరియబుల్. ఒక వేరియబుల్లో ఎలాంటి డేటా టైప్ స్టోర్ అయిందని ఐడెంటిఫై చేయడానికి వి యూజ్ దిస్ టైప్ ఫంక్షన్. టైప్ ఆఫ్ వేరియబుల్ నేమ్, టైప్ ఆఫ్ వేరియబుల్ నేమ్, టైప్ ఆఫ్ ఎక్స్, టైప్ ఆఫ్ వై, టైప్ ఆఫ్ జెడ్. చూడండి, టైప్ ఆఫ్ ఎక్స్, ఎక్స్లోకి ఏం స్టోర్ అయింది? ఇంట్. వైలోకి ఏం స్టోర్ అయింది? జెడ్లోకి ఏం స్టోర్ అయింది? కాంప్లెక్స్. రిప్రజెంటేషన్ చూపించిందా? అంటే ఏ XYZలకి ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్ డేటా టైప్స్ స్టోర్ అయ్యాయో కూడా రిప్రజెంట్ చేయడానికి వి యూజ్ దిస్ టైప్ ఫంక్షన్. క్లియర్? ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. హౌ క్యాన్ యూ ఐడెంటిఫై విచ్ టైప్ ఆఫ్ డేటా ఈ స్టోర్ ఇన్ ఏ వేరియబుల్? ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ కోసం. సింపుల్ యూజింగ్ ఆఫ్ టైప్ ఫంక్షన్ వీ క్యాన్ ఐడెంటిఫై ఈజీలీ విచ్ టైప్ ఆఫ్ డేటా ఈ స్టోర్ ఇన్ ఏ వేరియబుల్. ఓకేనా? క్లియరా? నాట్ క్లియర్? క్లియర్. నెక్స్ట్ కాన్సెప్ట్ టైప్ కన్వర్షన్స్. అంటే కన్వర్షన్ అంటే మీనింగ్ ఏమి? కన్వర్షన్, మార్చడం, అంతే కదా. ఒక ఫార్మాట్ నుంచి ఇంకొక ఫార్మాట్లోకి. సేమ్ టైప్ కన్వర్షన్ అంటే ఒక ఫార్మాట్లో ఉండే టైప్ ఫంక్షన్ని ఇంకొక ఫంక్షన్లోకి కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినది, ఇంటూ కాంప్లెక్స్లోకి కన్వర్ట్ చేయొచ్చు, ఫ్లోట్ కాంప్లెక్స్లోకి కన్వర్ట్ చేయొచ్చు. బట్ కాంప్లెక్స్ ఇంట్లోకి కన్వర్ట్ అవ్వదు, ఫ్లోట్లోకి కన్వర్ట్ అవ్వదు. ఓకేనా? ఎందుకంటే కాంప్లెక్స్లో రియల్ నెంబర్ ప్లస్ ఇమాజినరీ వాల్యూ ఉంటుంది, బట్ ఇంటీజర్ ఫ్లోట్లో ఉండదు కాబట్టి అది కన్వర్ట్ అయిపోతుంది. ఇమాజినరీ మీరు రియల్ నెంబర్ని డివైడ్ చేసే ఛాన్స్ ఉందా? లేదు కదా. సో కాంప్లెక్స్ కాంట్ ఏబుల్ టు కన్వర్ట్ ఇంటూ ఫ్లోట్. అది కూడా చూపిస్తాం. కన్వర్ట్ చేసే ట్రై చేసినా కూడా ఏం ఎర్రర్ వస్తుందో కూడా చూపిస్తాం. ఓకేనా? బట్ వీ క్యాన్ ఈజీలీ కన్వర్ట్ ది ఇంట్ ఫ్లోట్ టు ది కాంప్లెక్స్. ఇంటూ టు ఫ్లోట్లే కన్వర్ట్ చేయొచ్చు, ఫ్లోట్ నుంచి ఇంట్లే కన్వర్ట్ చేయొచ్చు, ఇంటూ టు కాంప్లెక్స్ చేయొచ్చు, ఫ్లోట్ నుంచి కాంప్లెక్స్ చేయొచ్చు. సో హియర్ ద ఎగ్జాంపుల్, x = 1, y = 2.844, z = 1j. ఓకేనా? ఏ పైన చూడండి, కన్వర్టింగ్ ఫ్రమ్ ఇంటూ టు ఫ్లోట్. ఏలో ఏం స్టోర్ అయింది? సారీ, ఎక్స్లో ఏం స్టోర్ అయింది? 1 అనేది ఇంటీజర్ అయినా. ఎక్స్లో ఏం స్టోర్ అయింది? x1 ఈజ్ ఏ ఇంటీజర్. ఇంటీజర్ని నేను ఏం చేస్తున్నా? ఫ్లోట్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్లోట్లోకి కన్వర్ట్ చేస్తున్నానంటే నాకు పాయింట్ పక్కన డెసిమల్స్ ఉంటే రావు, లేకుంటే మనం కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి 0 వచ్చేస్తుంది, అంతేనా. ఇంటూ పక్కన డెసిమల్స్ వస్తాయి, ఆ వాల్యూస్ ఏమి ఉండవు కాబట్టి జీరోస్ వస్తాయి. సో ఇంటూ నుంచి నేను ఫ్లోట్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. A = అది ఎలా కన్వర్ట్ చేస్తున్నాను చూడండి. ఏ దాంట్లో మీరు కన్వర్ట్ చేయాలనుకుంటారో ఆ ఫంక్షన్ని పాస్ చేయాలి. ఇక్కడ ఫ్లోట్లోకి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఫ్లోట్ ఆఫ్ ఎక్స్, ఎక్స్లో ఉండే వాల్యూని ఎలా కన్వర్ట్ చేసుకుంటున్నాం? ఫ్లోట్లోకి కన్వర్ట్ చేస్తాం. అది ఎక్కడ స్టోర్ చేస్తున్నా? ఏలో. ఇప్పుడు ప్రింట్ ఏ అని కొడితే మనకి ఏమొస్తుంది అవుట్పుట్? 1.0. అర్థమైందా? అర్థం కాదు, ఇంకోసారి చెప్పాలా? అర్థమైందా? సో మీరు చూడండి, కావాలంటే 1.0. ఓకే, సేమ్ లైక్ దట్. ఇది చూద్దాం. y = ఫ్లోట్ నుంచి ఇంట్లోకి కన్వర్ట్ చేస్తాం. ఫ్లోట్ నుంచి ఇంట్లోకి కన్వర్ట్ చేసినప్పుడు b = int ఆఫ్ y. మనకి 2.844 ఉంది. ఇంట్లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఓన్లీ ఇంటీజర్ వాల్యూనే తీసుకుంటాం, డెసిమల్స్ని రిమూవ్ చేసేస్తాం. సో అవుట్పుట్లో ఏమొస్తుంది? ఓన్లీ 2 వస్తుంది. అర్థమైందా? ఇంట్లోకి ఫ్లోట్లోకి, ఫ్లోట్ ఇంట్లోకి ఎలా కన్వర్ట్ చేస్తున్నామో. క్లియరా? సో ఇప్పుడు కాంప్లెక్స్ చూడండి. c = కన్వర్టింగ్ ఇంటూ టు కాంప్లెక్స్. c = కాంప్లెక్స్ ఆఫ్ x. ఎక్స్లో ఏం స్టోర్ అయింది? 1 ఈజ్ ఏ రియల్ నెంబర్. మనం కాంప్లెక్స్లో కన్వర్ట్ చేసినప్పుడు రియల్ నెంబర్. ఇక్కడ ఇమాజిన్ నెంబర్ లేదు కదా, ప్లస్ 0j అని వస్తుంది. వచ్చిందా? ప్లస్ అంటే కాంప్లెక్స్ నెంబర్లో మనకి ఇమాజినరీ వాల్యూ లేదు, కానీ మనం ఇంటిని ఫ్లోట్ని కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇమాజినరీ క్లాస్లోకి 0j అని వస్తుంది. అండర్స్టాండ్? నాట్ అండర్స్టాండ్? క్లియర్? కంప్లీట్ క్లియర్? ఇప్పుడు చూడండి, z = 2.j, ఐఎమ్ కన్వర్టింగ్ కాంప్లెక్స్ టు ది ఫ్లోట్. c = ఫ్లోట్ ఆఫ్ z, ప్రింట్ c. అవుట్పుట్ ఏమొచ్చింది? ఎర్రర్ వచ్చింది. ఫ్లోట్ ఆర్గ్యుమెంట్ మస్ట్ బి స్ట్రింగ్ ఆర్ రియల్ నెంబర్.
ఓకే, కాంట్ నాట్ బి కాంప్లెక్స్. నువ్వు అసైన్ చేసినది కాంప్లెక్స్, ఏ 2J అనేది కాంప్లెక్స్, అంతేనా? 2J అనేది కాంప్లెక్స్. ఆ కాంప్లెక్స్ని మనం ఫ్లోట్లెక్ కన్వర్ట్ చేయాలని ట్రై చేస్తున్నాం. అవుతుందా? అవ్వదు. ఎందుకంటే కాంప్లెక్స్లో ఇమాజినరీ డేటా ఉంది కాబట్టి అది కన్వర్ట్ అవ్వదు. అందుకే నీకు ఎర్రర్ వస్తుంది. నువ్వు పాస్ చేసిన వాల్యూ ఖచ్చితంగా రియల్ నెంబరే ఉండాలి. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంటే నేను పాస్ చేస్తాను, లేదంటే పాస్ అవ్వదు. క్లియర్? నాట్ క్లియర్? ఇంకోసారి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి? కంప్లీట్ క్లియర్? రాసుకుంటారా? సుమంత్ ఓకే? ఐ థింక్ బేసిక్స్ ఇవన్నీ, జస్ట్ కన్వర్షన్స్ బేసిక్స్. టైప్ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. టైప్ ఫంక్షన్ రాసుకుంటారా? రాసుకుని దాని గురించి కూడా. టైప్ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్. టైప్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై విచ్ టైప్ ఆఫ్ డేటా టైప్ ఈ స్టోర్ ఇన్ ఏ వేరియబుల్. ఒక వేరియబుల్లో ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని స్టోర్ అయిందో ఐడెంటిఫై చేయడానికి వి యూజ్ దిస్ టైప్ ఫంక్షన్. ఇంటర్వ్యూ క్వశ్చన్. బెంగళూరు అయిపోయి బెంగళూరు అంతే, ఈవినింగ్ అయితే వర్షం పడతారు. కంప్లీటెడ్? అర్థం కాకపోతే ఇక్కడే అడిగేయండి, ఓకేనా? మళ్ళీ నేను క్వశ్చన్ చేసినప్పుడు చెప్పకపోతే నేనేం చేయలేదు. అర్థం కాకపోతే ఇక్కడే అడిగేయండి. ఈ కాన్సెప్టే కాదు, ఏ కాన్సెప్ట్ అయినా, అది చిన్నది పెద్దది పక్కన వాళ్ళు ఏమనుకుంటారో మనకు అవసరం లేదు. మనం చదువుకుంటే వస్తున్నాం, నేర్చుకొని పోదాం అంతే. పక్కన వాళ్ళు ఏమనుకుంటారో మనకు అవసరం లేదు. నీకు వచ్చిన తర్వాత వాళ్ళకి రాకపోవచ్చు, వాళ్ళకు ఉంటుంది కానీ అడగలేదు అంతే. నువ్వు అడుగు, ఏం కాదు. కన్వర్షన్స్ చూడండి బాగా ఎలా కన్వర్ట్ అవుతున్నాయి. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ అప్ టు 10 కన్వర్షన్స్. హెడ్డింగ్ ఏం పెట్టాలి? హెడ్డింగ్ డేటా టైప్స్ అని పెట్టాలి. ఏం హెడ్డింగ్? దీన్ని జూపిటర్ ఒక హెడ్డింగ్ డేటా టైప్స్ అని పెట్టి మెన్షన్ దట్ డేటా టైప్స్. మీరు ఫస్ట్ నుంచి మెన్షన్ చేసుకొని రాండి, మనం ఏమేమి చేస్తామో అన్నీ. 6 మెసేజెస్. సార్ వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు, క్లాసెస్ ఫైన్, సారీ. ఓకేనా? టైప్ కన్వర్షన్స్ ఇది కూడా రాసుకుంటారా? రాసుకోండి, సేమ్, ఏం పెద్ద ప్రాబ్లం లేదు. నెక్స్ట్ బులియన్. ఇంటూ చెప్పా, ఫ్లోట్ చెప్పా, కాంప్లెక్స్ చెప్పా. దాంట్లో ఇంకొక టైప్ ఉంది కదా నెంబర్స్లో, బులియన్. ఓకేనా? బులియన్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ట్రూ ఆర్ ఫాల్స్. మీరు పాస్ చేసిన కండిషన్ అది ట్రూ అయితే ట్రూ అని అవుతుంది, సాటిస్ఫై కాకపోతే ఫాల్స్ అని అవుతుంది. ఇక్కడ చూడండి, ప్రింట్ 15 ఈజ్ గ్రేటర్ దాన్ 9. జస్ట్ 15 ఈజ్ గ్రేటర్ దాన్ 9 అన్న, ట్రూ ఆఫ్ అలా? నిజమా అబద్ధం? ట్రూ. అవుట్పుట్ అంటే నిజం, సాటిస్ఫై చేసింది. సో అవుట్పుట్లో ఏమొచ్చింది? ట్రూ. 13 ఈక్వల్ టు 9, ఫాల్స్. 13 నిజంగా 9కి ఈక్వలా? కాదు. ఇక్కడ సింగిల్ ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఉంటుంది. ఇది కూడా ఇంటర్వ్యూ వస్తుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ టు? సింగిల్ ఈక్వల్ టు ఈజ్ యూజ్డ్ టు అసైన్ ద వాల్యూస్ టు ద వేరియబుల్స్. సింగిల్ ఈక్వల్ టు ఈజ్ యూజ్డ్ టు అసైన్ ద వాల్యూస్ టు ద వేరియబుల్స్. మీరు పైన చూడండి, x ఈక్వల్స్ టు సంథింగ్, y ఈక్వల్స్ టు, నేను ఎక్కడైనా డబుల్ ఈక్వల్ టు యూస్ చేసినాగా? ఓన్లీ సింగిల్ ఉన్న అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. అది నెక్స్ట్ కాన్సెప్ట్, మనం అవే డిస్కస్ చేస్తాం. అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు, అసైన్ చేయడానికి యూజ్ చేసే ఆపరేటర్. డబల్ ఈక్వల్ టు రియల్ ఈక్వల్ టు అంటారు. రియల్ ఈక్వల్ టు అంటే నిజంగా ఈక్వల్,
ఇక్కడ 13 నిజంగా 9కి ఈక్వల్ అని నేను చెప్తున్నా. ఎవరికి? సిస్టానికి చెప్తున్నా. లైక్ పైథాన్ కంపైలర్ చెప్తున్నా. అది కరెక్ట్ అయితే ఇట్ గివ్ ది అవుట్పుట్ యాజ్ ఎ ట్రూ. ఫాల్స్ అయితే ఇట్ గివ్ అవుట్పుట్ యాజ్ ఎ ఫాల్స్. ఆడ 13 ఈక్వల్ టు 9 ఫాల్సా ట్రూనా? ఫాల్స్. అవుట్పుట్ ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. 1 less than 9 1 less than 9 ట్రూ. 1 greater than 9 ఫాల్స్. అవుట్పుట్ ఏమొస్తుంది? అలాంటి బులియన్స్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఓకేనా? దీంట్లో మీకు ఒకటి ఉంటుందండి, దాన్నే బుల్ ఫంక్షన్ అంటారు. బుల్, BOOL, బుల్ ఫంక్షన్. ఈ బుల్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మీరు ఏ వాల్యూ అన్న దాంట్లోకి పాస్ చేసినా అది ట్రూ. ఎనీ వాల్యూ మీరు పాస్ చేయండి అది ట్రూ. ఇన్ కేస్ ఆ బుల్ ఫంక్షన్లోకి మీరు వాల్యూ పాస్ చేయకపోతే ఇట్స్ అ ఫాల్స్. వాల్యూ ప్రెజెంట్ అయితే ట్రూ, వాల్యూ ప్రెజెంట్ కాకపోతే ఫాల్స్. కింద చూడండి, అబ్జర్వ్ చేయండి. బుల్ ఆఫ్ 3.65 గ్రేటర్ దాన్ 1 ఇచ్చా, రైటా? 3.6 గ్రేటర్ దాన్ 1 సరే అండి, గ్రేటర్ దాన్ 1 కదా. కింద 5 ఇచ్చా, ఈ రెండు ట్రూ ఇచ్చా. ఇది చూడండి, ఇప్పుడు నేను 5 రిమూవ్ చేశా, ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ వస్తుంది. అంటే ఆ బుల్ ఫంక్షన్లోకి ఖచ్చితంగా ఒక వాల్యూ అనేది ఉంటే ఇట్ గివ్స్ ద అవుట్పుట్ ట్రూ, లేకపోతే ఇట్ గివ్స్ ద అవుట్పుట్ ఫాల్స్. ఈవెన్ ఇఫ్ యూ పాస్ ద 0 పాస్ చేసిన అన్ని ఇక్కడే చూపిస్తుంది. 0 పాస్ చేసిన అవుట్పుట్ ఫాల్సే. 0 ఫాల్సే కదా. 0 అనేది మనం ట్రూ ఫాల్స్లో ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0 తీసుకుంటుంది. అక్కడ నువ్వు పాస్ బులియన్కి 0 పాస్ చేసినా ఫాల్సే తీసుకుంటుంది. ఇన్ కేస్ నువ్వు వాల్యూ పాస్ చేయకపోయినా ఫాల్సే తీసుకుంటుంది. మీరు వాల్యూ అనేది మెన్షన్ చేయాలి, అక్కడ కండిషన్ ఉందా లేదా అవుట్ ఆఫ్. బట్ యూ నీడ్ టు మెన్షన్ ఏ పర్టికులర్ వాల్యూస్. ఏదైనా అవ్వచ్చు, 1 to 100 ఏదైనా మెన్షన్ చేయొచ్చు, కండిషన్స్ అప్లై చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ వాల్యూ అనేది ఫంక్షన్ ఎండాలి. అప్పుడు బుల్ ఫంక్షన్ ట్రూ ఇస్తుంది, లేదంటే ఫాల్స్. ఓకే సార్, దీంతో మాకు ఏం యూజ్ సార్, మాకు ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, సో డేటా సైన్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆల్మోస్ట్ అంతా వాళ్ళే కదా. మీరు డేటా సైన్స్కి వెళ్ళిన తర్వాత ఒక కాలంలో డేటా ప్రజెంట్ అయిందా లేదా అని ఈ బుల్ ఫంక్షన్ యూజ్ చేసి అనుకుంటారు. ఈ బుల్ ఫంక్షన్ మీకు థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. ఆ థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ మీరు వెతుకుతారా? నా దగ్గర 9,900 రికార్డ్ దగ్గర వాల్యూ ఉందా లేదా కావాలి. అప్పుడు ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఉంటుంది కదా ఏదో ఒకటి. అంత పెద్ద దాంట్లో నాకు వాల్యూ కావాలంటే నువ్వు ఐడెంటిఫై చేయలేవు. అక్కడ బుల్ ఫంక్షన్ యూజ్ చేయి. నేను పాయింట్ అదే చెప్పాను, ఏ వాల్యూ అయినా పాస్ చేయొచ్చు. నీకు వాల్యూ ఉంది అంటే నీకు అవుట్పుట్ ఏమొస్తుంది? ట్రూ. లేకపోతే ఏమొస్తుంది? ఫాల్స్. ఇప్పుడు నేను ఆ 1000 రికార్డ్స్లో 9,900 రికార్డ్ దగ్గరికి వెళ్ళి వాల్యూ ఉందా లేదా చెక్ చేసినప్పుడు అక్కడ వాల్యూ ప్రెజెంట్ అయితే నాకు ఏమొస్తుంది అవుట్పుట్? వాల్యూ ప్రెజెంట్ కాకపోతే క్లియర్. అంతేనా? ఈ ఫంక్షన్ అక్కడ యూజ్ అయ్యింది. అర్థమైందా? ఇప్పుడు మీరు డేటా సైన్స్కి వచ్చినప్పుడు నేను ఇక్కడి నుంచే లింక్ చేసుకొని వస్తా అక్కడికి. స్టెప్ బై స్టెప్ వెళ్తాం, కానీ ఎక్కడ ఎగ్జాక్ట్గా యూజ్ చేస్తారో కూడా చెప్తున్నాం. క్లియర్? సో ఇవి నీ బేసిక్ ఆపరేటర్స్ అన్నీ. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్. డూ హ్యావ్ ఎనీ డౌట్స్ అప్ టు నౌ? మదన్, జ్ఞానదీపిక, అఖిల అండ్ లక్ష్మణ్. No, sir. Okay, 4 members? No, sir. No. What about you, Lakshman and Madan? ఈ 4 members? No, sir. Any doubts? Deva? Okay na? Can I go for the new topic? వెళ్దానా? యా. సో మీరు అసైన్మెంట్ ఎలా చేస్తారంటే డేటా టైప్స్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టాను. ఓకే, డేటా టైప్స్ అని హెడ్డింగ్ పెట్టి ఇప్పుడు దాన్ని మనం ఏవైతే డిస్కస్ చేస్తామో కంప్లీట్ దాని ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ ఉండాలి. అర్థమైందా? కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉండాలి. ఇంకొక ఫైల్ ఓపెన్ చేసి ఆపరేటర్స్ గురించి స్టార్ట్ చేయాలి. ఇంకొక ఫైల్ ఓపెన్ చేసి ఆపరేటర్స్ గురించి పెట్టాలి. బాగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. డేటా టైప్స్ సపరేట్గా ఒక ఫోల్డరు ఫైల్ ఉండాలి. ఆపరేటర్స్ అని చెప్పి ఇంకొక ఫైల్ క్రియేట్ చేయాలి. మీరు ఆపరేటర్స్ అని చెప్పి ఇంకొక ఫైల్ క్రియేట్ చేయాలి. ఒక్కొక్క డేటా టైప్స్ లైక్ A = 5, B = 10, C = 10. మళ్ళీ ఎక్కడన్నా 10 రాసుకుందామన్నప్పుడు మళ్ళీ A = 5 అని పెట్టారనుకో, లాస్ట్ వాల్యూ ఏదైతే ఎంటర్ చేస్తారో అది స్టోర్ అవుతుంది. అర్థమవుతుందా పాయింట్? సో ఇప్పుడు ఇక్కడ ఉంది, నేను మీరు అసైన్మెంట్లో 10 ఇంటీజర్స్ రాసుకున్నాను అనమాట. సో A = 7 రాసింటారు ఇలా. నెక్స్ట్ B = ఇలా 5 రాసింటారు. మళ్ళీ సో 10 రాసిన తర్వాత 11గా మళ్ళీ A = మళ్ళా 6 పెట్టింటారు. అప్పుడు వాల్యూ అనేది 6 ఏలోకి స్టోర్ అవుతుంది, 8 కాదు.
లాస్ట్లో ఏ వాల్యూ అయితే మీకు అసైన్ చేస్తారో ఆ వాల్యూనే స్టోర్ అవుతుంది. ఇప్పుడు మన ఫోన్లో లాస్ట్లో వచ్చిన కాల్ ఒకటి టాప్లో ఎలా స్టోర్ అవుతుంది, స్టాక్ అంటారు. స్టాకేనా? స్టాకే లాస్ట్ ఫస్ట్ అదే అలా ఎలా స్టోర్ అవుతుందో ఇది కూడా అంతే. లాస్ట్లో ఏదైతే వస్తుందో అదే స్టోర్ అవుతుంది అక్కడ. ఓకేనా? ట్రై టు గివ్ డిఫరెంట్లీ. సార్ నాకు ఏబీసీలు అందులో రాలేదు సార్ అంటే A1 ఈక్వల్స్ టు వాల్యూ, A2 వాల్యూ ఇలా మెన్షన్ చేసుకోండి. ఓకేనా? అంటే నాకు ఎక్కువ రాసేకి ఇబ్బంది అవుతుంది సార్, ఇవే వాల్యూస్ పెడతానంటే ఇలా మెన్షన్ చేసుకోవచ్చు. ఇది రూల్ ఆపోజిట్ రూల్ లాగా రాసింది. ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, అలా ఇలా మెన్షన్ చేసుకోండి. సో ట్రై టు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇంటూ ఫ్లో టు కాంప్లెక్స్, అవి కన్వర్షన్స్ కూడా ట్రై చేయండి. ఓకేనా? బూలియన్ ఫంక్షన్ లేక కూడా ట్రై చేయండి. సో నేను ఇచ్చిన 2-3 ఎగ్జాంపుల్ కాకుండా డిఫరెంట్గా ఇంకొక డిఫరెంట్గా నేను ఇప్పుడు ఆపరేటర్స్ గురించి మాట్లాడతాము. మనం ఆపరేటర్ గురించి మాట్లాడతాం. అక్కడ వరకు చెప్పి స్టాప్ చేసేస్తా. అక్కడ ఆపరేటర్స్ వస్తాయి, కంపారిజన్ ఆపరేటర్స్. ఆ కంపారిజన్స్ని అక్కడ యూజ్ చేసి బూలియన్ ఫంక్షన్లో కూడా వర్క్ చేయండి. అర్థమైందా? యా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి ఆపరేటర్స్. సో ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ఆపరేషన్స్ బిట్వీన్ టూ వేరియబుల్స్ ఆర్ వాల్యూస్. రెండింటి మధ్య లైక్ 2-3 ఏదైనా ఒక వేరియబుల్ మధ్య లేదా ఒక వాల్యూస్ మధ్యలో ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి వి యూజ్ దిస్ ఆపరేటర్స్. అవి ఏంటివి? వి హ్యావ్ 7 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. అర్థమెటిక్ అక్కడ ఉన్నాయి, అక్కడ అర్థమెటిక్, అసైన్మెంట్ ఆపరేటర్, కంపారిజన్, లాజికల్, ఐడెంటిటీ, మెంబర్షిప్ అండ్ బిట్వైస్. ఏమేమి ఉన్నాయండి చెప్పాలి, ఆన్లైన్ చెప్పండి. వాట్ ఆర్ ద ఆపరేటర్స్ ప్రెజెంట్ ఇన్ పైథాన్? Arithmetic operators, assignment operators, comparison operators, logical operators, identity operators. 7 operators present in our Python. Okay. So first operators will use చేస్తాం to perform the operations between variables or values. Values లో పర్ఫామ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వేరియబుల్స్లో స్టోర్ అవుతాయి. అంటే ఇట్స్ ఇంటర్వ్యూలో ఎవరైనా అడిగితే క్వశ్చన్ ఎలా చెప్పాలి అని ఆన్సర్ అంతే. టు పర్ఫామ్ ద ఆపరేషన్ బిట్వీన్ ద వేరియబుల్స్ ఆర్ వాల్యూస్. అందుకే ఆర్ అని చెప్తున్నా, అని చెప్పలేదు. ఆర్ అని ఎందుకు మెన్షన్ చేశానంటే వాల్యూస్ మీద చేస్తానంటే ఆటోమేటిక్గా నువ్వు వేరియబుల్స్ మీద చేస్తున్నట్లేదా. ఆ వాల్యూస్ ఎక్కడ స్టోర్ అవుతాయి? వేరియబుల్స్లో స్టోర్ అవుతాయి. అలా ఓకేనా? అర్థమెటిక్ ఆపరేషన్, అసైన్మెంట్, కంపారిజన్, లాజికల్, ఐడెంటిటీ, మెంబర్షిప్, బిట్వైస్ రాసుకున్నారా? సో ఫస్ట్ వన్ అర్థమెటిక్ ఆపరేషన్స్. మనం చైల్డ్హుడ్ నుంచి చదువుకుంటున్నాం, ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ నుంచే స్టార్ట్ అయిపోయింది అర్థమెటిక్ ఆపరేషన్స్. అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏంటి? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, అవేనా? దానికి కొన్ని తోకలు ఏదైతాయండి ఇక్కడ అంతే. మాడ్యులస్, ఫ్లోట్ డివిజన్, ఎక్స్పోనెన్షియల్. ఓకేనా? ఇవి కూడా వస్తాయి అప్కమింగ్ వచ్చేటప్పుడు అట్లా వస్తాయి. సో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ మనందరికీ తెలుసు. అడిషన్ అంటే ఏమి? యాడింగ్ ఆఫ్ 2 నెంబర్స్. సపరేషన్ అంటే డివిజన్, లైక్ సపరేట్ చేయడం, లైక్ డిఫరెన్స్ ఐడెంటిఫై చేయడం. మల్టిప్లికేషన్ అంటే మల్టిప్లై చేయడం. డివిజన్ అంటే డివైడ్. మీకు ఈ డివిజన్ చేసినప్పుడు ఇది ఐడియా ఉందా? కోషెంట్, రిమైండర్ ఎలా వస్తుంది? డివిడెండ్, డివైజర్, కోషెంట్, రిమైండర్. కరెక్టేనా? డివిడెండ్ అయితే డివిడెండ్ డివైజర్ అది చెప్పండి. మనం చైల్డ్హుడ్లో ఇలాంటిది ఒక ఫంక్షన్ చేసింటాం. ఇదైతే రిమైండర్, ఇది నాకు తెలుసు. ఈ మూడేంటివి? ఇది క్వశ్చన్, దట్స్ గుడ్. ఈ రెండేంటివి? ఆన్లైన్ డివిడెండ్ ఏది? డివిడెండ్ సార్, డివిడెండ్ మధ్యలో ఇది డివిడెండ్, ఇది డివైజరా? డివైజర్ పక్కానా? ఏమో నాకు తెలియదు. రేపు వచ్చేటప్పుడు చెక్ చేసుకొని రండి సరేనా? డివిడెండ్ ఎక్కడ వస్తుంది, డివైజర్ ఎక్కడ వస్తుంది? క్వశ్చన్, రిమైండర్ బ్లైండ్గా తెలిసిపోతుంది అందరికి, ఎందుకంటే ఆ 2 పదాలు ఒకటేలా ఉంటాయి కానీ కన్ఫ్యూజ్ చేస్తాయి. అది తెలుసుకోండి సార్. దాంతో మాకు ఏం పని ఉందంటే ఇప్పుడు చూపిస్తారు దాంతో ఏం పని. ఓకే. A = 6, B = 8. A = 6, B = 8. నేను ఏ వాల్యూ, బి వాల్యూ తీసుకున్నా.
ఫస్ట్ అడిషన్ చేస్తున్నా సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్రింట్ సి ఏ ప్లస్ బి ప్రింట్ చేస్తుందా అది ఎక్కడ స్టోర్ అవుతుంది సి ఇప్పుడు నేను సి ప్రింట్ చేస్తే నాకు వాల్యూ ఏ ప్లస్ బి ఎంత అయితే ఉంటుందో అది వస్తుంది అంతే కదా ఎంత వచ్చింది అవుట్పుట్ 14 ఇప్పుడు క్లియర్ ఇప్పుడు సబ్ట్రాక్షన్ డి ఈక్వల్స్ టు ఏ మైనస్ బి ఏ నుంచి బి మైనస్ చేయాలి చెప్పండి 6 మైనస్ 7 మైనస్ 1 మల్టిప్లికేషన్ అంటే మల్టిప్లై చేస్తాం 6 7 42 ఇప్పుడు బాగా అబ్జర్వ్ అండి ఏ ఈక్వల్స్ టు 5 బి ఈక్వల్స్ టు 2 అవునా ఇప్పుడు నేను డివిజన్ అప్లై చేస్తున్నా జీ ఈక్వల్స్ టు ఏ బ్లాక్ స్లాష్ ఈ బ్లాక్ స్లాష్ ఉంటుంది కదా అది డివిజన్ బి ఈక్వల్స్ సారీ జీ ఈక్వల్స్ టు ఏ డివిజన్ బి నేను డివిజన్ చేస్తున్నా ఇప్పుడు నేను డివిజన్ చేసినప్పుడు నాకు వచ్చే అవుట్పుట్ కోషంట్లో ఏదైతే ఉంటుందో అది నేను డివిజన్ అప్లై చేసినప్పుడు తీసుకునే అవుట్పుట్ అంతేనా కరెక్టేనా ఒకసారి 5 డివైడెడ్ బై 2 చేయండి 2 5 2 2 2 4 2.5 వస్తుంది ఆ 2.5 ఇక్కడ వచ్చిందా అంతే కదా కోషంట్లో 2.5 కదా వచ్చేది అర్థమవుతుందా వస్తుంది సో కోషంట్లో అయితే ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ మనకి డివిజన్ అప్లై చేసినప్పుడు వస్తుంది సార్ రిమైండర్ ఎక్కడ సార్ అంటే అదే నెక్స్ట్లో మాడ్యులస్ మీరు మాడ్యులస్ యూజ్ చేస్తారంటే పర్సంటేజ్ సింబల్ ఇక్కడ రిప్రజెంటేషన్ హెచ్ ఈక్వల్స్ టు ఏ పర్సంటేజ్ బి ఇది మాడ్యులస్ రిప్రజెంటేషన్ ఓకే ఆ ఫార్మ్ యూజ్ చేశారంటే రిమైండర్లో ఏదైతే ఉంటుందో అది తీసుకుంటుంది 1 అయినా రిమైండర్ వచ్చేది అంతే కదా 1 కదా అవునా కాదా చూడండి క్యాలిక్యులేట్ చేయండి పెన్ను పేపర్ బుక్లు అన్నీ ఉన్నాయి కదా చేయండి 2 డివైడెడ్ బై 5 ఇంటూ 2 2 2 టు ద 4 4 1 1 వస్తుంది అది 0 క్యాలిక్యులేట్ చేసుకోవాలి 1 క్యాలిక్యులేట్ చేసుకోవాలి 1 ఓకే క్లియర్ అర్థమైందా 10 10 క్యాన్సిల్ అయితే ఏమవుతుందా 1 వచ్చేది క్లియరా నాట్ క్లియరా ఎలా క్యాలిక్యులేట్ చేసాయి రిమైండర్ ఎక్కడ తీసుకుంటుంది మాడ్యులస్ ఆపరేషన్స్లో రిమైండర్ తీసుకుంటుంది కోషంట్ ఎక్కడ తీసుకుంటుంది డివిజన్లో తీసుకుంటుంది మీకు అంత డౌట్ అయితే మీరు ఇంకో వాల్యూ ట్రై చేయండి 8 లైక్ మీ ఇష్టం మీరే చెప్పండి ఏదో వాల్యూ చేద్దాం ఏం వాల్యూ చేయాలా ఏలేకి ఏం స్టోర్ చేయాలా చెప్పండి ఏలేకి ఏం స్టోర్ చేయాలా 6 బీలేకి 2నే ఉందినా యా మీరు మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేయండి ఎంత వచ్చిందో చెప్పండి ఫస్ట్ డివిజన్ 3నా ఓకే రిమైండర్ మాడ్యులస్ అప్లై చేయండి ఇప్పుడు 0 వచ్చింది అర్థమైందా ఎలా కాదు ఆ బేసిక్స్ మనం 6 సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ నేర్చుకుంటేవి ఇవన్నీ క్లియర్ ఇక్కడ మీకు ఎక్స్పోనెన్షియల్ అని చెప్పి ఒక టాపిక్ వస్తుంది ఎక్స్పోనెన్షియల్ అంటే సింపుల్గా పవర్ ఏ ఇంటూ ఏ పవర్ బి అలా పవర్స్ ఉంటాయి కదా ఏ పవర్ బి బి పవర్ లైక్ 2 పవర్ 3 3 పవర్ 2 క్యాలిక్యులేషన్స్ చేయాలి అంటే 2ని ఎన్ని టైమ్స్ ఇప్పుడు 2 పవర్ 3 అని రాశానంటే 2ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలి 3 టైమ్స్ అన్న 2 పవర్ 3 అంటున్నా 3 టైమ్స్ అన్న 2 ఇంటూ 2 4 4 2 8 అవుట్పుట్ లైక్ అలా ఎక్స్పోనెన్షియల్ ఇక్కడ డబల్ హ్యాస్ట్రిక్ యూజ్ చేస్తారు సింగిల్ హ్యాస్ట్రిక్ యూజ్ చేస్తారంటే అది మల్టిప్లికేషన్ సింగిల్ హ్యాస్ట్రిక్ ఇదో సింగిల్ హ్యాస్ట్రిక్ మీరు టర్మినాలజీలో హ్యాస్ట్రిక్ అంటారు ఐ థింక్ ఫుల్ స్టాక్లో కూడా అంటారు హ్యాస్ట్రిక్ అంటారు సో సింగిల్ హ్యాస్ట్రిక్ యూజ్ చేస్తే మల్టిప్లికేషన్ అదే డబల్ హ్యాస్ట్రిక్ యూజ్ చేస్తానంటే ఎక్స్పోనెన్షియల్ ఇట్స్ వర్క్స్ యాజ్ ఏ ఎక్స్పోనెన్షియల్ అంటే పవర్ లాగా వర్క్ అవుతుంది ఇప్పుడు ఏ డబల్ హ్యాస్ట్రిక్ బి అంటే ఏ పవర్ బి ఏలో ఎంత స్టోర్ అయింది 5 బిలో ఎంత స్టోర్ అయింది 2 5 స్క్వేర్ 5 స్క్వేర్ 5 పవర్ 6 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 క్యాలిక్యులేట్ చేయండి 5 5 25 25 5 125 125 225 ఇలా క్యాలిక్యులేట్ చేయాలి 625 625 2 5 625 5 25 అరౌండ్ 8 సంథింగ్ ఏదో వస్తుంది క్యాలిక్యులేట్ చేయండి
అలా ఎంటర్ కొట్టేటట్లయితే మీకు ఎలా తెలుస్తుంది క్యాలిక్యులేషన్స్ చేయండి వచ్చు కదా మల్టిప్లికేషన్స్ అందరికీ ఫస్ట్ 5 into 5 చేయండి 25 25 into 25 మీరు ఇంకా బెటర్ బై అంటే 25 into 25 into 25 కూడా వేయచ్చు 25 సైజ్ 625 అంతేనా 625 into 25 I think so 1275 వస్తుంది ఎగ్జాక్ట్గా 1275 అట్లా వస్తుంది కాదు 15,625 వస్తుంది ఓకే 15,625 ఎందుకు సార్ మాకు అంత కష్టపడుతున్నారంటే తప్పదండి ఒక్కో ప్రాబ్లం ఒక రకంగా వస్తుంది మీకు క్యాలిక్యులేషన్స్ తెలియాలి ఇప్పుడు మీరు అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ల్యాప్టాప్ ఇవ్వరు కదా మీరు ఇంటర్వ్యూకి ల్యాప్టాప్ ఎత్తుకుని పోయి క్యాలిక్యులేషన్ చేస్తారా లేదు కదా సో బేసిక్ తెలియాలి కాబట్టి మీ చేర్చి చేయించాం ఓకేనా సో ఇది ఒక టాపిక్ ఉంది దీంట్లో ఫ్లోర్ డివిజన్ ఆర్ ఫ్లోట్ డివిజన్ అంటారు ఫ్లోర్ డివిజన్ ఆర్ ఫ్లోట్ డివిజన్ మీరు డివిజన్ అప్లై చేసినప్పుడు మీకు అవుట్పుట్లో ఎలా వచ్చింది పాయింట్స్లో వస్తుంది చెక్ చేయండి పాయింట్స్లో వచ్చింది 3 ఇంతకుముందు 6కి 2 చేసినారు 3 అని మీరు చెప్పారు ఎగ్జాక్ట్గా 3.0 వచ్చింది మనకు అవుట్పుట్ చూసారా అబ్జర్వ్ చేసారా ఇద్దాం ఓకే ఈ ఫ్లోర్ డివిజన్ అప్లై చేస్తే ఏమవుతుందంటే ఆ పాయింట్ వెళ్ళిపోయి ఇంటీజర్ ఒక్కటి మిగులుతుంది ఫ్లోర్ ఆర్ ఫ్లోట్ సేమ్ కొన్ని వెబ్సైట్లో ఫ్లోర్ అని రాసింటారు కొన్ని వెబ్సైట్లో ఫ్లోట్ అని రాసింటారు ఓకేనా రెండు మీనింగ్స్ ఒకటే టు రిమూవ్ ది ఫ్లోట్ వాల్యూ రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తారు ఫ్లోట్ డివిజన్ డబుల్ బ్లాక్ స్లాష్ k equals to a double black slash of b అంతేనా 6 to 3 ఎక్కడో ఏదో వచ్చిన ఓకే 30 అంతేనా అవునా కదా తప్పేమని పెట్టినా క్లియర్ అర్థమైందా క్లియరా క్లియర్ ఎవ్రీవన్ అథమెటిక్ ఆపరేషన్స్లో అడిషన్ సపరేషన్ డివిజన్ మల్టిప్లికేషన్ ఫ్లోట్ డివిజన్ ఎక్స్పోనెన్షియల్ మాడ్యులస్ మీకు ఎక్స్ట్రాగా యాడ్ అయ్యేది మాడ్యులస్ ఎక్స్పోనెన్షియల్ ఫ్లోట్ డివిజన్ బేసిక్ అని నార్మల్గా తెలిసిందండి సో నెక్స్ట్ ఆపరేటర్ రాసుకున్నారా అన్నీ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటాయి రాసుకున్నారా రాసుకోలేదా రాసుకుంటారా రాసుకోండి ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి నేను మెటీరియల్ ఇవ్వనండి ఇప్పుడే చెప్తున్నా కంప్లీట్ అయిపోయేంత వరకు మెటీరియల్ రాదు ఆ లోపల నాతో మెటీరియల్ కూడా అడగదు మీరు ప్రాక్టీస్ మీరే చేస్తుంటారు కాబట్టి మీకే తెలుస్తుంది తెలుసు కదా డిఫరెంట్ ఫైల్స్ డేటా టైప్ డిఫరెంట్ ఫైలు అది హెడింగ్ బేసిక్ డేటా టైప్స్ అని పెట్టండి బేసిక్ డేటా టైప్స్ అని పెట్టండి దీనికి ఆపరేటర్స్ అని పెట్టండి అప్లోడ్ చేసేవచ్చు గిటబ్లోకి వచ్చా కదా రైట్ రాసుకున్నారా అక్కడ ఏ వేరియబుల్ ఎలా తీసుకుంటానో అబ్జర్వ్ చేయండి బాగా ఓకేనా కోడు నేను చెప్పేదానికన్నా అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటే ఈజీగా అర్థమవుతుంది మీరు ప్రాక్టీస్ కూడా చేయాలి ఓకే రావు రాసుకున్నారా
ఎక్స్పోనెన్షియల్, అడిషన్, సబ్ట్రాక్షన్, ఎక్స్పోనెన్షియల్ అన్నీ రాసుకున్నారా? ఇంకా మీకు బెటర్ ఎగ్జాంపుల్ కావాలంటే చాట్‌జీపీటీకి వెళ్ళి గివ్ మీ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఆన్ అర్థమెటిక్ ఆపరేటర్. ఇవే నెంబర్స్ ఇస్తుంది, ఏమంటే వేరే ఇస్తుంది, కానీ వర్కింగ్ ఇవే ఉంటాయి అని. సెర్చ్ చేయడం కూడా నేర్చుకోండి బాగా. ఎలా సెర్చ్ చేస్తే సొల్యూషన్ ఫాస్ట్గా గ్రాప్ అవుతుంది, అది మెయిన్ ఇంపార్టెంట్. కోడ్ ఎవరైనా రాస్తారండి, నేర్చుకున్నాడు కోడ్ రాస్తారు, నేర్చుకోలేనాడు కోడ్ రాస్తారు. బట్ ఆ కోడ్ అనేది నువ్వు ఎంత ఎఫిషియెంట్గా రాస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఎంత ఫాస్ట్గా గ్రాప్ చేసుకుంటున్నావు, ఎంత ఎఫిషియెంట్గా నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఇప్పట్లో కోడ్ దొరకని దాని ప్లేస్ ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ కాపీ. ఇప్పుడు నేను ఏదైతే తీసుకున్నానో అవే నేను చాట్‌జీపీటీని అడిగితే నాకు అవే ఇస్తుంది ఎగ్జాంపుల్స్ కూడా నీట్గా. జస్ట్ నేను ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాను, ఏం చేయలేదు. క్లియర్? రాస్తున్నారా? కెన్ ఐ గో ఫర్ నెక్స్ట్ వన్? ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి అసైన్మెంట్ ఆపరేటర్. నెక్స్ట్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్. Assignment operator is used to assign the values to the ఎందుకు యూజ్ చేస్తాం? వాల్యూస్ టు ది వేరియబుల్. సో వేరియబుల్ దగ్గర మనం వాల్యూస్ని అసైన్ చేయాలంటే వి యూజ్ దిస్ అసైన్మెంట్ ఆపరేటర్. అంతేనా? దాంట్లో మనకి ఏవి టైప్స్ ఉంటాయంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ అర్థమెటిక్ ఆపరేషన్ విత్ ఈక్వల్ టు. First, equal to is equals like assignment operator, assigning the values. Plus equals to, అదే addition equals to, subtraction equals to, multiplication equals to, division equals to, modulus or remainder same. అదే కదా, modulus is remainder equals to, and exponential assignment. సార్ ఎలా వర్క్ అవుతాయో మీరు అవి రాసుకుంటారని రాసుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అవి 7 టైప్స్. ఓకే, క్లియర్? రాసుకున్నారా? అసైన్మెంట్ ఆపరేటర్, అడిషన్ అసైన్మెంట్, సబ్ట్రాక్షన్ అసైన్మెంట్, డివిజన్ అసైన్మెంట్, మల్టిప్లికేషన్ అసైన్మెంట్, రిమైండర్ అసైన్మెంట్ అండ్ ఫైనలీ ఎక్స్పోనెన్షియల్ అసైన్మెంట్. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఒకటి a ఈక్వల్స్ టు 10, b ఈక్వల్స్ టు 5. నేను ఎలా రాసాను చూడండి, a ప్లస్ ఈక్వల్స్ టు b. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే a ఈక్వల్స్ టు a ప్లస్ b అని మీనింగ్. a ప్లస్ ఈక్వల్స్ టు b అని రాస్తే, a ప్లస్ ఈక్వల్స్ టు b అని రాస్తే దాన్ని ఎక్స్పాండ్ చేస్తే a ఈక్వల్స్ టు a ప్లస్ b. ఫస్ట్ ఏలో ఎంత ఉంది, బిలో ఎంత ఉంది, ఈ రెండు అడిషన్ చేస్తే ఎంత, ఆ 15 ఎక్కడ స్టోర్ చేస్తున్నా, మళ్ళా ఏలోనే స్టోర్ చేస్తుంది. దీన్ని కోడ్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇట్లా రాస్తే నాకు 3 బిట్స్ మెమరీ కావాలి, అంతే కదా, 3 బిట్. ఇట్లా రాస్తే నాకు ఎంత మెమరీ కావాలి, 5 బిట్ మెమరీ కావాలి. ఏకి ఒక బిట్ తీసుకోవాలి, ఈక్వల్టీకి ఒక బిట్ తీసుకోవాలి, ఇంకో ఏకి ఒక బిట్ తీసుకోవాలి, ప్లస్కి ఒక బిట్ తీసుకోవాలి, మళ్ళీ ఇంకో బీకి ఒక బిట్. సో 5 బిట్స్ ఆఫ్ మెమరీని నేను ఏం చేస్తున్నా, 3 బిట్స్లోకి కన్వర్ట్ చేస్తున్నా. ఇది కోడ్ ఆప్టిమైజేషన్ అంట. బేసిక్స్ ఆఫ్ ఎలా, ఏ ప్లస్ ఈక్వల్స్ టు బి. ఫస్ట్ ఏ ప్లస్ని చేసి ఏబీని ప్లస్ చేస్తుంది, అది ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది, మళ్ళీ పోయి ఏలోనే స్టోర్ చేస్తుంది. నువ్వు ఇప్పుడు ప్రింట్ ఏ వస్తే ఏమొస్తుంది, 10 వస్తుంది, 15 వస్తుందా, 15, అంతేనా? ఇప్పుడు దీనికి చెప్పండి, a ఈక్వల్స్ టు 7, b ఈక్వల్స్ టు 4, ఓకే, b 3. ప్రింట్ b. ఎంత వస్తుంది ఆన్సర్? a ఈక్వల్ టు 7, b ఈక్వల్స్ టు 4. b ఈక్వల్స్ టు b మైనస్ a. bలో ఏం స్టోర్ అయింది, 4. 4 మైనస్ a ఎంత వస్తుంది, 4 మైనస్ 7 ఎంత వస్తుంది, మైనస్ 3. ఆ మైనస్ 3 ఎక్కడ స్టోర్ అయింటుంది, కరెక్టేనా? అర్థమైందా ఎలా వర్క్ జరుగుతుంది అని? అర్థమైందా, అర్థం కాలేదు? హ్యాపీగా క్లియర్. సో రిమైనింగ్ అన్నీ ఉన్నాయి కదా, చేసుకొని వచ్చేసి
అవన్నీ మీరు చేసుకొని రాల్సిందే. ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఎలా ఎలా అసైన్ చేసుకుంటుందో అర్థమైందా? అర్థమైందంటే మీకు అవన్నీ చేసుకుంటారు. అర్థం కాకపోతే ఇంకోటి చెప్తాను. ఓకే కదా? ఇంకోటి చెప్పాలా? సో చూడు, a ఈక్వల్స్ టు a వస్తుంది, సారీ y ఈక్వల్స్ టు 7, c ఈక్వల్స్ టు 3, c ఈక్వల్స్ టు 3. ఇప్పుడు c ఈ మల్టిప్లికేషన్ ఈక్వల్స్ టు లైక్ మల్టిప్లై అసైన్ ఈక్వల్స్ టు y, ప్రింట్ c ఎంత వస్తుంది? 7 రిజల్ట్ 21. ఎట్లయినా అట్లయినా అట్లే, అంతేనా? ఇప్పుడు అండర్స్టాండ్? ఒకటి నాకు రాస్తారంటే అన్నీ చేపిస్తారు నాతోనే కదా, ఏమవసరం లేదు, మీ పని ఇది చేసుకుంటాను. అర్థమైనా కదా? రిమైనింగ్ థింగ్స్ అని మీరే చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే రేపు మాట్లాడదాం దాని గురించి. ఆల్మోస్ట్ ఈ కాన్సెప్ట్ అర్థమైందంటే ఎలా స్టోర్ అవుతుందో మీకు అర్థమైపోయిందండి. ఏం సుమా? ఓకే, ఆన్లైన్ ఓకే అప్ టు హియర్ ఎవ్రీవన్. ఓకే 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 ఆన్లైన్ ఓకే. యా, వాట్ అబౌట్ మదన్ అండ్ లక్ష్మణ్? ఓకే, అర్థమైందా? అర్థం కాదు? ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ అడగండి. ఇంకోసారి కావాలంటే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని అని చెప్తా. ఓకేనా? సో నెక్స్ట్ ఆపరేటర్ కంపారిజన్. చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు కంపేర్ చేస్తూనే ఉంటారు చూడండి, ఆ కంపారిజన్ అంతే కదా. మీ మామ కూతురు అట్టుంది, మీ మామ కూడా అట్లా సంపాదిస్తున్నాడు, నువ్వు ఇట్లా చేస్తున్నావు. సార్ కంపారిజన్ లైక్ దట్. మనం కూడా వేరియబుల్స్ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. కంపారిజన్లో 6 టైప్స్ ఉంటాయి టు కంపేర్. లైక్ దీంట్లో అవుట్పుట్ రిజల్ట్ ఎలా ఉంటుందంటే ట్రూ ఆఫ్ ఫాల్స్లోనే వస్తాయి, అవునా కదా? ట్రూ ఆఫ్ ఫాల్స్లోనే వస్తాయి, ఎక్కువ తక్కువ, అంతే కదా? మీ రిలేటివ్ కజిన్ శాలరీ ఎక్కువ వస్తుంది, నాకన్నా ఎక్కువ వస్తాను, ఇట్స్ ట్రూ. తక్కువ వస్తుంది, ఫాల్స్. అలా అవుట్పుట్స్ కూడా ఎలా వస్తాయి? కంపారిజన్ ఆపరేటర్స్ అప్లై చేసినప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్లో వస్తాయి. మీకు 6 టైప్స్ ఆఫ్ కంపారిజన్ ఉంటాయి. ఇక్కడ రియల్ ఈక్వల్ టు అని వస్తుంది, ఇక్కడ రియల్ ఈక్వల్ టు వస్తుంది, అంటే నిజంగా ఈక్వల్. నెక్స్ట్ నాట్ ఈక్వల్, అసలు ఈక్వల్ కాదు. గ్రేటర్ దాన్, లెస్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్. ఈ పాయింట్స్ గుర్తున్నాయా? ఉన్నాయి కదా, చిన్నప్పటి నుంచి వస్తానేది ఇవన్నీ కంపారిజన్స్. ఓకే, రియల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇవి 6 కంపారిజన్ ఆపరేటర్స్. ఈ 6 కంపారిజన్ ఆపరేటర్స్. ఓకే, కెన్ ఐ గో ఫర్ ద ఎగ్జాంపుల్? రాసుకుంటున్నారా? కెన్ ఐ గో ఫర్ ద ఎగ్జాంపుల్? సో హియర్ a ఈక్వల్స్ టు 5. నేను జస్ట్ బేసిక్స్ మీకు అర్థం కావాలని చిన్న చిన్న నెంబర్లు తీసుకున్నాను. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎట్లా తీసుకోవాలి? పెద్దగా తీసుకోవాలి, కొంచెం డిఫరెంట్గా. ఓకేనా? పాయింట్స్లో తీసుకోండి, ఫ్లోట్ వాల్యూస్ కూడా తీసుకోండి. నేను మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి కాబట్టి చిన్నగా తీసుకున్నాను. a ఈక్వల్స్ టు 5, b ఈక్వల్స్ టు 2. ఇప్పుడు ప్రింట్ a ఈక్వల్ టు b. ట్రూ ఆర్ ఫాల్స్? కంపేర్ చేస్తున్నాం. a ఈక్వల్ టు b, ఫాల్స్. ఫస్ట్ వన్ ఫాల్సా? సెకండ్ వన్ చూడండి, a నాట్ ఈక్వల్ టు b. నాట్ ఈక్వల్ టు ఎలా రిప్రజెంట్ చేస్తారు? ఎక్స్క్లమేటరీ సింబల్ ఈక్వల్ టు మెన్షన్ చేస్తారు. అలా మెన్షన్ చేశారంటే దాని రిప్రజెంటేషన్ నాట్ ఈక్వల్ టు. ఇదే సేమ్ మనం MySQL లో కూడా చదువుతాం. ఇవే కంపేరేటివ్ ఆపరేటర్స్ అక్కడ కూడా వస్తాయి, అథమెటిక్ అన్నీ అక్కడే వస్తాయి. సో బాగా గుర్తుపెట్టుకోండి. నాట్ ఈక్వల్ టు ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఎక్స్క్లమేటరీ సింబల్ విత్ ఈక్వల్. ఈ రెండు కాంబినేషన్లో నాట్ ఈక్వల్. a నాట్ ఈక్వల్ టు b, ట్రూ. ఫస్ట్ వన్ ఫాల్స్, సెకండ్ వన్ ట్రూ. నెక్స్ట్ a గ్రేటర్ దాన్ b, 5 గ్రేటర్ దాన్ b, 2, ట్రూ. 5 లెస్ దాన్ 2, 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, 5 less than or equal to true. Sir, 5 greater than or equal to 2. 5 greater than or equal to 2. True. 5 less than or equal to false. Okay, 5 less than or equal to 2 అంటే ఇది false. True, false. ఇవేనా మీరు చెప్పిన అవుట్పుట్స్.
ఫాల్స్ ట్రూ ట్రూ ఫాల్స్ ఫాల్స్. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? క్లియర్? ఆన్లైన్ క్లియర్? ఇక్కడ చాలా హెవీ అయిపోతుంది మళ్ళీ బటన్. క్లియరా? అర్థమైందా? ఆన్లైన్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్ ఆర్ అండర్స్టాండ్? Yes, sir. యా, దట్స్ ఇట్ ఫ్రమ్ టుడే. చాలా ఎక్కువ అయిపోతుంది అంతే. కూర్చుంటారా? ఇంకో 1 hour చెప్పేస్తా. ఓకే, క్లియర్ ఎవ్రీవన్? వర్షం పడతాను కూర్చొని చెప్పేస్తా ఇంకొక గంట. ఓకే, నేను కూడా ఎక్కువ చెప్పాను, స్ట్రెయిన్ అవుతుంది. ప్రాక్టీస్ చేయండి. సో డిఫరెంట్గా ట్రై చేయండి. ఎగ్జాంపుల్స్ ఇక్కడ నేను చిన్న వాల్యూస్ ఎందుకు తీసుకున్నాను అంటే మీకు ఒక క్లారిటీ, కాన్సెప్ట్ ఒక క్లారిటీ కోసం తీసుకున్నాను. నేను ఇదే వాల్యూస్ నేను 500 700 అని తీసుకుంటే 7700 ఇట్లా తీసుకుంటే మీకు కాన్సెప్ట్ అర్థం కాదు, ఎలా వర్క్ అవుతుంది. చిన్న వాల్యూస్ అయితే అర్థమవుతుంది. మీరు ట్రై చేసేటప్పుడు డిఫరెంట్గా ట్రై చేయండి. నేను చెప్పిన 5 10లే కాకుండా గో ఫర్ 3 digits 4 digits 5 digits 10 digits జంప్ చేయాలి. అప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఓకే, దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్.